ఒక ప్రిన్స్ తన వైఫ్ను సెలెక్ట్ చేసుకోవడానికి ఒక కాంపిటీషన్ పెట్టాడు. అందరూ హార్డ్ వర్క్ చేసి పెయింటింగ్ చేశారు. కానీ ఈ అమ్మాయి మాత్రం బ్లాంక్ స్క్రోల్ని ఇచ్చింది. రాజు కోపంగా ఎక్స్ప్లెనేషన్ అడిగాడు. ఆమె అప్పటికే తన పెయింటింగ్ను పూర్తి చేశానని చెప్పింది. అయితే ఎగ్జామినర్ ఆమెను తప్పుగా నిందించాడు. అప్పుడే ఆ అమ్మాయికి స్క్రోల్ పైన ఒక్క స్మెల్ వచ్చింది. ఆమె వెంటనే దానిపై నీరు చల్లింది. ఆమె వేసిన పెయింటింగ్ కనిపించింది. అప్పుడు రాజు ఆమెను క్షమించాడు. ఎగ్జామినర్ని వెంటనే ఇంటరోగేషన్ కోసం తీసుకువెళ్లారు. సెకండ్ రౌండ్లో ఫ్లవర్ అరేంజింగ్ కాంపిటీషన్లో ఇతర కంటెస్టెంట్స్ చాలా అందంగా అరేంజ్ చేశారు. అయితే ఆ అమ్మాయి కొన్ని వాడిపోయిన కొమ్మలను మాత్రమే ఉపయోగించింది. అందరి వర్క్ని చూసిన రాజు వాటిని ఎంతగానో మెచ్చుకున్నాడు. ఆ అమ్మాయి ఛాన్స్ వచ్చినప్పుడు ఆమె కేవలం తన చేతిని పువ్వుల మొగ్గల వైపు కదిపి వాటిని సున్నితంగా తాకింది. వెంటనే మొగ్గలు అద్భుతమైన వేగంతో పెరిగాయి. అందరూ షాక్ అయ్యారు. లాస్ట్ రౌండ్లో ప్రిన్స్ తనకు నచ్చిన కంటెస్టెంట్స్ బాస్కెట్లో ఒక పువ్వును ఉంచుతాడు. ప్రిన్స్కి ఆమె ఎంతగానో నచ్చింది కాబట్టి అతను 6 పువ్వులను ఆ అమ్మాయికి ఇచ్చాడు. ఇది చూసిన ఇతర కంటెస్టెంట్స్ జెలస్గా ఫీల్ అయ్యారు. నెక్స్ట్ డే రాజు ఆమెకు ప్రిన్సెస్ టైటిల్ ప్రదానం చేస్తూ ఒక ఆర్డర్ని పాస్ చేశాడు.